హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తేజారాణిని. మాకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది అడుగుతున్నారండి, అంటే ఈ లొకేషన్ ఎక్కడండి, చాలా బాగుంది, ప్లీజ్ చెప్పండి అంటూ ప్రతి వీడియోలో కామెంట్ చేస్తున్నారండి. అందుకోసం నేనైతే ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ చెప్దామని వచ్చేసాను. ఇది వచ్చేసి మంచిర్యాల డిస్టిక్, సోమగూడెం దగ్గర దేవపూర్ సల్పలవాగ్ అంటారండి. చాలా బాగుంటుంది లొకేషన్ అయితే. మేమైతే జానకి కలగనలేదు అన్న సాంగ్కి, అంటే ఆ సాంగ్లో కూడా వాటర్ ఫాల్స్ ఉంటాయండి. అంటే ఆ సాంగ్కి ఈ లొకేషన్ చాలా బాగుంటుందని మేమైతే ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాం. చూడండి, వాటర్ అయితే చాలా బాగుంటాయి, అసలు ఫ్రెష్గా ఉంటాయండి. మేమైతే ఇప్పుడు షూట్ కోసం వచ్చాము. నార్మల్గా ఎప్పుడు ఎంజాయ్ చేయడానికి వస్తాం వాటర్లో. అసలు మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు స్నానం చేస్తూ ఉంటాం. మళ్ళీ వంట చేసుకుంటామండి. ఇక్కడికి వంట సామాన్లు అన్నీ తెచ్చుకొని కట్టెల పొయ్యి మీద మంచిగా వంట చేసుకొని అందరం కూర్చొని సరదాగా ఆ రోజంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. సండే అయితే చాలా మంది వస్తారండి. ఈరోజు కొంచెం తక్కువ మంది వచ్చారు, ఇంకా వాటర్ ఎక్కువ ఉంటాయి. అంతకుముందు సండే అయితే చాలా వాటర్ ఉండేనంట, చాలా మంది వచ్చారని అక్కడ చెప్పుకుంటున్నారు. అందులో చేపలు పడుతున్నారు, వాళ్ళైతే చెప్తున్నారు. ఇంకా లాస్ట్ సండే అయితే బాగుండే మేడం, చాలామంది వచ్చారని. మేమేమనుకున్నామంటే పోన్లే, ఏంటంటే మా షూట్కి ఏం డిస్టర్బెన్స్ ఉండదు, ఎవరు లేరు కదా, కొంచెం అందరంటే సిగ్గైద్ది కదా అని అనుకున్నామండి. మేమైతే మార్నింగ్ 6:30కేమో వచ్చామండి. ప్రొద్దుట సూర్యుడు వచ్చే టైంకి వీడియో బాగుంటుంది అనేసి. అంత ప్రొద్దుట కదా అండి, మా మరిది నేను కూడా వస్తానన్నారు. మళ్ళీ ఫోటోగ్రాఫర్స్ అమ్మ వాళ్ళు వచ్చేసి ఇక్కడ వంట చేయడానికి టైం ఉండదు కదా, ఇంటి దగ్గరే వంట చేసుకొని వస్తామని ఇంటి దగ్గరే బగారా చికెన్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని 1 వరకు వచ్చారండి. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి అన్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మేము అనుకున్నట్టు వచ్చిందండి, లొకేషన్ బాగుంది కాబట్టి సాంగ్స్ అయితే మేము అనుకున్నట్టు వచ్చాయి. చాలామంది మన మంచిర్యాల దగ్గరలో ఇంత మంచి లొకేషన్ ఉందా, బ్యూటిఫుల్గా ఉందండి లొకేషన్ ఎక్కడ అని అడుగుతున్నారు. మన దగ్గరనేనండి, మందమరి సోమగూడెం. అంటే దేవపూర్ సల్పలవాగు అంటే చాలామందికి తెలియదండి, అందుకే కామెంట్స్ పెడుతున్నారు. ఇక్కడైతే చాలా బాగుందండి. ప్రొద్దునే చలికి అంటే రాళ్ళపైన నడవడం చాలా కష్టం అండి. నాకైతే ఒక రాయి గుచ్చుకొని కాలుకి కొంచెం ఒక వేలేమో ఇట్లా గ్రీన్ కలర్ అయిపోయిందండి, కొంచెం వాపు వచ్చింది. అంటే ఆ దెబ్బ పెట్టుకొని కూడా నేను డ్యాన్స్ ఎట్లా చేసిందో ఏమో. సాయంత్రం వరకు అయితే చాలా వాపు వచ్చింది. మా ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తా అంటే మా మమ్మీ కొంచెం ఇంట్లో వైద్యం చేసింది, చిన్న చిన్న చిట్కాలు, తగ్గిపోయిందండి. కానీ అంత పెయిన్ పెట్టుకొని కూడా నేనైతే డ్యాన్స్ వేశానండి. వీడియో తీసే అబ్బాయి పేరు వచ్చి నవీన్ అండి. షూట్ అయితే చాలా బాగా చేశాడు, చూశారు కదా. అసలు ఎడిటింగ్ అయినా సాంగ్ అయినా ఎంత బాగుంది. మా పాప సాంగ్ అంటే శారీ ఫంక్షన్ అప్పుడు ఒక సాంగ్ తీపించాం కదా, అది కూడా నవీనేనండి. మళ్ళీ నా బర్త్డే సాంగ్ హ్యాపీ బర్త్డే శ్రీమతి అన్న సాంగ్ తీసింది కూడా నవీనేనండి. చాలా బాగా షూట్ చేస్తాడు. మీరు ఎవరైనా షూట్ చేయించుకోవాలనుకుంటే చెప్పండి, కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. 3 సాంగ్స్ ఏమో చేశామండి. ఒకటి నువ్వేమో మల్లె తీగ, నేను తేనెటీగ. ఆ సాంగ్ అయితే చాలా బాగుంది అన్నారు. అసలు దానికి వచ్చినన్ని కమెంట్స్ దేనికి రాలేదేమో, అంత బాగుంది అనుకుంటా. ఒక్క బ్యాడ్ కమెంట్ కూడా రాలేదండి. నిజంగా మీ అందరికీ నచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎంత చెప్పినా తక్కువ. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి జానకి కలగనలేదు అన్న సాంగ్ అండి. ఇది స్పెషల్గా మా మ్యారేజ్ డే కోసమే నేనైతే షూట్ చేయించుకున్నాను. అసలు ఇది కూడా చాలా బాగుందన్నారు. సేమ్ అంటే శారీ అయినా మా ఆయన డ్రెస్ అయినా సేమ్ అందులో జయసుధ శోభన్ బాబు గారు వేసిన డ్రెస్సే వేసుకున్నాము, సేమ్ అలాగే కొంచెం అలాగే రెడీ అయ్యామండి. చాలా బాగున్నారన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వాటర్లో స్టెప్ వేయడానికైతే చాలా భయం వేసింది, అంటే జారుద్దేమో ఎలా వేస్తామా అని. కానీ ఒకటే షాట్కి అయితే వచ్చేసింది. నెక్స్ట్ టైం వట్టిగా చేసాము, ఫస్ట్దే పర్ఫెక్ట్ అన్నారు. ఇంకా సెకండ్ స్టెప్ అయితే ఇంకా చాలా వాటర్లో వేయాలండి, చూపిస్తా. అది కూడా వాటర్ చాలా ఉంటాయి, అందులో వేసామండి. ఈ సాంగ్ చాలా ఇష్టం అండి. అంటే మేము యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు కూడా ఎప్పుడు ఈ సాంగ్స్ వినేదాన్ని. నార్మల్గా బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా ఏదో ఒక సాంగ్ షూట్ చేయించుకునే వాళ్ళం. కానీ ఈ సాంగ్ చేయించుకోవాలని చాలాసార్లు అనుకున్నా, కుదరలేదండి. ఇన్ని రోజులకైతే కుదిరింది. మా ఆయన కూడా నా ఇష్టాన్ని ఎప్పుడు కాదనరండి. ఇప్పుడు కూడా నా కోసం అయితే సాంగ్ చేశాడు. శారీస్ అయితే 3 శారీస్ కదా, ఎలా మార్చుకుంటారు అని చాలామందికి డౌట్ ఉంటుంది, అంటే అక్కడే ఉన్నాం కదా అని. మా ఆయన అయితే నా కోసం ఇలా ఒక చిన్నగా రూమ్ లాగా రెడీ చేశారండి, చూస్తున్నారు కదా. నేనైతే శారీస్ ఇలా చేంజ్ చేసుకున్నాను. మా అల్లుడు రానంతసేపు చక్కగా చీరలు మార్చుకున్నానండి. వాడు వచ్చిన తర్వాత ఆ బెడ్షీట్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ అట్లా ఆగడం ఇట్లా ఆగడం స్టార్ట్ చేస్తుంటే కొంచెం ఇబ్బంది అయింది. మా ఆయన వాళ్ళంతా
అంటే సెట్ చేసిన కొద్ది వాడు ఖరాబ్ చేయడం అండి. చూసారు కదా, ఎక్కడ లొకేషన్కి వెళ్ళినా కూడా శారీస్ చేంజ్ చేయాలంటే పైనుంచి ఇట్లా మొత్తం క్లోజ్ చేసి, ఎండాకాలం అయితే అసలు విపరీతంగా లోపల ఉడుకుతుందండి, చాలా కష్టమవుతుంది, వేడిగా ఉంటుంది. ఇప్పుడు చలికాలం కాబట్టి ఏం కాలేదు. ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు వాళ్ళైతే అంటారండి, అమ్మో లోపల ఎంత వేడిగా ఉంది, డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది అంటారు. కానీ పోనీలే ఇది ఒక ఆప్షన్ అవుతుంది మనకి, అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇట్లా చేంజ్ చేసుకోవడానికి, లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది అంటారండి. చూస్తున్నారు కదా, మా మరిది మా పాప అయితే మేము అంటే డ్యాన్స్ వేస్తా అంటే పాప వాళ్ళకి బోర్ కొట్టుద్ది కదా, వాళ్ళు అట్లా కూర్చొని ఉన్నారు నీడకి. అసలు చలికాలం అన్నట్టే, కానీ బయటికి వెళ్తే మాత్రం ఈ ఎండ అయితే విపరీతంగా ఉంది. ఫోటోగ్రాఫర్స్ కష్టాలు అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎన్ని వాటర్ ఉన్నాయి అన్ని వాటర్లోకి దిగి వాళ్ళైతే షూట్ చేస్తున్నారు. నేనైతే జాగ్రత్త చెప్తున్నాను, కింద పాకురు అదంత ఉంది, జాగ్రత్త అండి. అంటే మీరు అందులో దిగకున్నా పర్వాలేదు, కొంచెం సైడ్ నుంచి అయినా తీయండి, మీకు ఇబ్బంది కావద్దు అన్నా కూడా ఏం లేదు మేడం, ఇక్కడ నుంచి బాగా వస్తుంది, మీరు ఏం టెన్షన్ పడకండి, మేము జాగ్రత్తగా ఉన్నాం, చూసుకుంటూనే తీస్తున్నాం అని అంటున్నారు. ప్రొద్దున నుంచి ఒక 2 సాంగ్స్ ఏమో అయ్యాయండి అంతే. ఇక మధ్యాహ్నం అయ్యేసరికి వాళ్ళందరికీ ఆకలేసింది. మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసిండ్రు. చూస్తున్నారు కదా, మా అమ్మ అయితే అన్నీ ఇంటి దగ్గరే వంట చేసుకొని తీసుకొని వచ్చింది మా కోసం. అమ్మ వాళ్ళు, అన్నయ్య, వదిన, పిల్లలు అందరు వచ్చారండి. చాలామంది అడుగుతారు, అంటే మీరు నిజంగా అట్లా కలిసి ఉంటారా అని. నిజమండి, అమ్మ వాళ్ళతోనైనా ఆడపడుచులతోనైనా అందరం కలిస్తేనైతే మాకు పండగేనండి. అసలు ఎంత చెప్పినా తక్కువ. కొంతమంది అత్తమ్మ మామయ్యని చూపించమంటున్నారండి, వాళ్ళు లేరండి. మా మామయ్య అయితే మా ఆయన చిన్న ఉన్నప్పుడే చనిపోయారు. మా అత్తమ్మ అయితే మా పెళ్ళైన తర్వాత ఒక 10-11 ఇయర్స్ వరకు చనిపోయారండి. మా అత్తమ్మ ఉంటే అసలు ఎంత సంతోషపడేదో ఈ వీడియోస్ చూసి, అసలు మమ్మల్ని చూసి. నార్మల్గా వీడియోస్ చేయనప్పుడే నన్ను రెడీ చేసేది, జడేసేది, సంబరపడేది. అలాంటిది మా అత్తమ్మ ఇప్పుడైతే ఇంకెంత సంతోషించేది. మేమైతే ఇంటి దగ్గర రోజు శివునికి అభిషేకం చేస్తామండి. ఇక్కడ చూసే వరకు మాకైతే అసలు ఎంత సంతోషం అనిపించిందో, నాకైతే భలే సంతోషం అనిపించిందండి. లింగం పైన ఇట్లా కుండ చూస్తున్నారు కదా, చెట్టుకు కట్టారు. అందులో అక్కడ అంటే ఫ్రెష్ వాటర్ ఉన్నాయి కదా, నీళ్లు తీసుకొచ్చి శివునికి అభిషేకం చేస్తున్నారు. మా అన్నయ్యనైతే తినక ముందే అక్కడికి వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చి శివునికి అభిషేకం చేసిన తర్వాత తినడానికి వచ్చారండి. ఎవరైనా ఇంతవరకు ఈ ప్లేస్కి వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళండి, చాలా బాగుంటుంది. సండే రోజు అట్లా పిల్లలతో సరదాగా ఒక రోజు గడిపినట్టు ఉంటుందండి. అక్కడ టెంపుల్ కూడా ఉందండి, రామాలయం, హనుమంతుని గుడి, చాలా బాగుంది. అసలు నాకైతే మేము దర్శనం చేసుకోవడానికి కూడా వెళ్ళామండి. మార్నింగే ప్రొద్దునే ఫస్ట్ అక్కడికి వెళ్ళి దర్శనం చేసి షూట్ అయితే స్టార్ట్ చేసామండి. భోజనాలు అవుతున్నాయి కదా, మేమైతే అంటే నేనైతే మా అన్నయ్యతో అన్నాను, అన్నయ్య నువ్వు ఒక్కడు వెళ్ళి అట్లా శివునికి అభిషేకం చేస్తావు, ఫస్ట్ నాకు చెప్తే నేను కూడా అభిషేకం చేసేదాన్ని కదా అని అన్నానండి. అప్పుడు మా డాడీ అంటున్నారు, అంటే మన ఇంట్లో ఎవరు చేస్తే ఏంటి, అందరు చేస్తున్నట్టే. మా అన్నయ్యకి చెప్తున్నాడు, అంటే శివునికి అభిషేకం చేసేటప్పుడు మా అందరి పేర్లు చెప్పు అని. మా వదిన అయితే వడ్డన చేస్తుంది. వంటలు అయితే చాలా బాగున్నాయి అంటున్నారండి. వంటలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇట్లా వంటలు చేసుకొని వచ్చి, అంటే వంటలు చేసుకొని రావడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడైనా అక్కడే వంట చేసుకుంటాం, ఇక టైం లేదు కాబట్టి ఈసారి ఇంటి దగ్గరే వంటలు చేసుకొని వచ్చినాం. ఇట్లా బయటికి వెళ్ళే ఒక రోజు బయట తినడం కూడా చాలా బాగుంటుంది కదా. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మా అన్నయ్య అయితే చికెన్ తినడు ఫ్రెండ్స్, అందుకోసం మా అన్నయ్యకు చిక్కుడుకాయ కూర తీసుకొని వచ్చింది. మా తమ్ముడు, మా అన్నయ్య అంటే మటన్ తినరు, ఫిష్ తినరు, ఏం తినరండి. మా తమ్ముడు అయితే చికెన్ బిర్యానీ, అది పీస్ తినడు, వట్టి రైస్ తింటాడు. మా అన్నయ్య అయితే చికెన్ ఫస్ట్ ఒకప్పుడు కొంచెం లెగ్ పీస్ కొంచెం తింటాడు, ఇప్పుడు అది కూడా మానేసిండు ఫ్రెండ్స్. మా డాడీ అయితే వాళ్ళకి అలవాటు చేయలేదు, కానీ నాకైతే నాన్ వెజ్ ఫుల్గా అలవాటు చేసిండు. మా పాప అయితే అందరికీ వాటర్ ఇస్తుందండి. అంటే పిల్లలు కూడా మరి ఇష్యూ ఉన్న మా ఇంట్లో పిల్లలు కూడా అందరికీ అంటే ఏమైనా పనులు ఉన్నప్పుడు వాటర్ ఇవ్వడం కానీ, ఇట్లా వడ్డన హెల్ప్ చేయడం కానీ పిల్లలు అయితే చేస్తారండి. వీడియోస్ మట్టుకే కాదండి, బయట కూడా హెల్ప్ చేస్తారు. నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు మొత్తం కవర్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకున్నా కదా, మా అల్లుడు నాకు కూడా అందులోనే డ్రెస్ చేంజ్ చేయమన్నాడు. నీకు అవన్నీ బెడ్షీట్స్ ఎందుకు రా, అవన్నీ అవసరం లేదు, నార్మల్గా లోపలికి వెళ్ళి చేస్తా పదా అని అంటే, లేదు నాకు కూడా అవన్నీ వేసి నాకు కూడా అలాగే, పిల్లలు ఎట్లా ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు ఏ చేస్తే అదే చేస్తామంటారు. అందుకని మనం వాళ్ళ ముంగట జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం చూస్తే చాలా నేర్చుకుంటారు కాబట్టి గొడవ పడద్దు, జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, మా ఆయనకు వైట్ డ్రెస్ అయితే చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. దెబ్బ తగిలింది అన్నా కదా ఫ్రెండ్స్, కాలుకైతే నడవడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. చూస్తున్నారు కదా, 2వ వేలుకి కొంచెం వాపొచ్చింది. సాయంత్రం వరకు అయితే మొత్తం గ్రీన్ కలర్ అయిపోయింది, బ్లాక్ కాదు గ్రీన్. అసలు చాలా నొప్పి పెడుతుంది, నడవడానికి కూడా రావట్లేదు. అసలు ఈరోజు బయటకు వెళ్ళినప్పుడే ఇట్లా తగలాలని మా ఆయన కూడా బాధపడుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, లోపలికి వెళ్దామంటే పిల్లలు వెంటనే వస్తారు వెనకాలే. అందరితో సరదాగా ఉండడం నాకైతే చాలా ఇష్టం.
ఒక్కరమే ఉంటే ఏముంటుంది ఫ్రెండ్స్, అందరితో కలిసి ఉంటే చాలా బాగుంటుంది. ఏదైనా పని కొంచెం పని ఎక్కువ అవుతుంది కావచ్చు, కానీ అంతకంటే సంతోషం అయితే చాలా ఎక్కువ ఉంటుంది.